Hi everyone. హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిక్చర్ ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది అండ్ అగైన్ సన్ నెక్స్ట్లో రిలీజ్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఇండియా. అమెజాన్లో ట్రెండింగ్ నెంబర్ 4లో ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ కూర్చొని చూసే సినిమా చూడొచ్చు అని ప్రతి ఒక్కరు చూసి చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా మంది ఇంత మాత్రమే కాదు, చాలా మంది మెసేజ్ పంపించారు. సో అందరినీ చెప్పలేము కాబట్టి యూనో ఇట్స్ వెరీ నైస్. మీ గ్యారంటీ మీరు సినిమా థియేటర్లో చూడని వాళ్ళు ఇక్కడ చూడాలి. దిస్ మూవీ పెద్ద వ్యాపారం నేను చేయాలని చేయలేదు, ఇది మంచి సినిమా చేయాలన్నది నా కోరిక. సో ఐ మీన్ దట్ పర్పస్ ఇస్ సెల్ఫ్ ఫర్ మీ. Sir, do you have any plans of an out and out action movie? For Aishwarya? No, sir. Me, yeah. Next I'm planning an action oriented, పక్కా అవుట్ అండ్ అవుట్ అందులో నేను మాత్రమే చేస్తాను. సో ఇట్ ఈస్ చాలా రోజు అయింది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ చేసి. ఐ ఆల్రెడీ ప్లాన్డ్ ఇట్. సో నెక్స్ట్ విల్ బి అన్ యాక్షన్ మూవీ. అసలు సినిమా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ ఈ సినిమాలో ఐశ్వర్యని ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తించారు. యునో షీ హెస్ బీన్ లైక్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గుడ్ యాక్టర్. దట్ ఈస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నాట్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ మై డాటర్ బట్ దే లవ్ హర్ యాజ్ అన్ యాక్టర్. పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. సో అక్కడ నేను పాస్ అయ్యాను అనుకుంటాను. అండ్ దట్ డైలాగ్ ఆల్సో, ఆ డైలాగ్ వచ్చి చాలా మంది చెప్తారు, హూ ఎవర్ ఐ మీట్. అండ్ ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత ఐ థింక్ ఈవెన్ తమిళ్లో కూడా ట్రెండ్ అవుతుంది. అండ్ చాలా మంది దానికి రీల్స్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ సా ఆల్ ఆఫ్ యువర్ రీల్స్. వీ కెప్ షేరింగ్ ఇట్ విత్ ఈచ్ అదర్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రై చేశాను డైలాగ్ చెప్పాలని. యాక్టింగ్ అంతే. యాక్చువల్గా ఇది కాన్వర్జేషన్ మిమ్మల్ని మేము చూసి మాట్లాడేలాగా ఉండింటే ఇంకా చాలా బాగుండేదేమో. అది వచ్చేస్తుంది తొందరగా. తెలుగులో చెప్పాలంటే హెల్త్ ఉంటేనే మనం ఏదైనా ಸಾಧಿಸಗలుగుతాము. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಹೆಲ್ತ್ ಇದ್ರೇನೆ ನಾವೇನಾದರೂ ಲೈಫ್ನಲ್ಲಿ ಸಾಧನೆ ಮಾಡೋಕ್ಕಾಗುತ್ತೆ. ಸೊ ದಯವಿಟ್ಟು ಎವ್ರಿಬಡಿ ಶುಡ್ ಟೇಕ್ ಕೇರ್ ಆಫ್ ದೇರ್ ಹೆಲ್ತ್ ಫಾರ್ ದೆಮ್ ಅಂಡ್ ದೇರ್ ಫಾರ್ their families. And nothing like being fit, nothing like being healthy in life. సినిమా గురించి ఏదో చెప్పాలి అనేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది. ఓటీటీలో సినిమా చూసేస్తున్నారు. అక్కడ చూసి కూడా చాలా అప్రిసియేషన్స్ చేస్తున్నారు. ఏమంటే చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ మీ ఏమంటారు, మీ కమెంట్స్, మీ అభిమానం దట్స్ లైక్ ఓవర్వెల్మింగ్. అండ్ చూడని వాళ్ళు దయచేసి ఈ సినిమా చూడండి. మై మెయిన్ పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ మూవీ ఎ పాజిటివ్ మూవీ ఈజ్ ఓన్లీ ఫర్ ఏదో డిఫరెంట్గా చేద్దాం, ఒక సొసైటీకి ఒక మంచి సినిమా ఇద్దాం, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని సినిమా చూడదగ్గ ఒక సినిమా చేయాలి అనుకొని చేశాను. ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ యూ విల్ లవ్ ఇట్. I'm telling you. Yeah, and also all the names that I initially, took out, అందరూ వచ్చి ఒక పర్సనల్ కనెక్ట్ ఉండింది. అండ్ వీ కనెక్టెడ్ విత్ ఇట్. వీ కుడ్ సీ అవర్ సెల్వ్స్ ఇన్ సీత అని చాలా మంది చెప్పారు. అండ్ ఆల్ ద క్యారెక్టర్స్, ఎస్పెషలీ ఫాదర్ డాటర్ రిలేషన్ గురించి చాలా మెసేజెస్ వచ్చింది. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ టు సీ ఆల్ యువర్ మెసేజెస్. వెరీ వీ వర్ సో హంబుల్ బికాస్ దట్ వాస్ ద ఇంటెన్షన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఓటీటీలో చూసి ఇంత అప్రిషియేట్ చేస్తారనుకోలేదు నేను. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇంకొకసారి చెప్తాను. చింత చిగురిపప్పు, చీమ దుంపల పులుసు, పుదీనా చట్నీ, పనసపట్టు కూర. చెప్పండి. గుత్తి వంకాయ కర్రీ. ఓకే, టేక్ కేర్. గాడ్ బ్లెస్. జై హింద్. Yes, we'll keep you updated. Thank you so much once again. Thank you.